ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ప్రతిరోజు ఒక్కొక్క చిన్న చిన్న వాక్య సందేశము ద్వారా మీతో మాట్లాడుతూ ఉండగా నిజంగా ఒక దైవజనుడిగా, ఒక వెల్విషర్గా నేను ఆనందంతో పరవశిస్తూ ఉంటాను. మీలో చాలామంది కార్యక్రమాలు వింటున్నారు, అయితే అతి తక్కువ మంది దీన్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు. వింటున్న మీరందరూ డౌన్లోడ్ చేసుకోగలిగితే అది మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో మేము మీ కొరకు ఇంకా గొప్ప గొప్ప వాక్య సందేశాలను అందించేదానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోనండి. ఈరోజు మన యొక్క అంశము, దేవుడు తన మాటను ధృవీకరిస్తాడు. గాడ్ కన్ఫర్మ్స్ హిస్ వర్డ్. తప్పకుండా అండి, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేటటువంటి దేవుడు కాడు. మనుషులు మాట ఇస్తారు, మాట తప్పుతూ ఉంటారు. కానీ దేవుడి నేచర్ అది కాదండి. ఆయన దేవుడండి, ఆయన నరుడు కాడు. ఆయన ఇచ్చిన మాటను ఆయన తప్పకుండా క్రియారూపకంగా జరిగించేటటువంటి దేవుడు. కాబట్టి ఎప్పుడు సంశయం వచ్చినా, ఎప్పుడు సందేహం వచ్చినా మనము దేవుని దగ్గర ఆ సందేహము లేక ఆ సంశయమును తీర్చుకొని దేవుని యొక్క దృఢీకరణ కొరకు మనము ఎదురు చూడాలి. దేవుని మాటను కన్ఫర్మ్ చేసుకునే దిశగా మనము దేవుని వైపు ఎదురు చూడాలి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 20-21 వచనాలలో దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. 21 వచనం, అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతునున్న కర్రను చాపి దాని కొనలో ఆ మాంసమును ఆ పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేశాను. అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యుడాయను. 22వ వచనం, గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహో నా ఏలినవాడా, యెహోవా ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిని అంటూ ఉన్నాడు. దేవుడు తన బిడ్డలను ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ చేయడండి. కన్ఫ్యూజ్ చేసి కన్ఫ్యూజ్లో పడేసేటటువంటి వాడు సాతానుడు. కానీ దేవుడు మాత్రం నేరుగా మాట్లాడతాడండి. వయ అనేటటువంటిది ఉండదండి. నువ్వు తప్పు చేస్తే నీతో నేరుగా మాట్లాడతాడు, నేను తప్పు చేస్తే నాతో నేరుగా మాట్లాడతాడు. రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్. అదండి గాడ్స్ నేచర్. ఇక్కడ గిద్యోనుకు సంశయం ఉన్నప్పుడు ఆ సంశయాన్ని దేవుడు ధృవీకరించి ఇది దేవుని మాట, దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు అన్నది ఇక్కడ క్లియర్గా ఈ వచనము ద్వారా మనకు అర్థమైపోయింది. కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 4వ వచనంలో, మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు యుందువని యెహోవా ప్రమాణము చేస్తున్నాడు, ఆయన మాట తప్పనివాడు. చూశారండి, ఎంత గొప్ప ఆదరణకరమైనటువంటి మాట చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నోసార్లు వాక్యము ద్వారా, సేవకుల ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడినటువంటి మాట అది దేవుని నుండి వచ్చిందా అని దేవుడే దానికి ఆ డౌట్ క్లియర్ చేసే విధంగా దేవుని దగ్గర మనము దాన్ని అడుగుతూ ఉండాలి. దేవుడిచ్చినటువంటి మాటను తప్పకుండా ఆయన ధృవీకరిస్తాడు. అందుకే ఆయన మాట తప్పనివాడు అని దావీదు గారు వ్రాస్తున్నారు. ఇంకొక మాట కూడా కీర్తన 132:12 వచనంలో, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. రాసిన దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసి తప్పించుకునే దేవుడు కాడు, అది మనిషి నైజం. కానీ దేవుడు మాత్రం మాట ఇస్తే మాట తప్పని దేవుడు. మాట ఇస్తే దాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు. కీర్తన 146:6వ వచనంలో, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రము, దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. అర్థమైపోతుందండి దేవుడు ఎలాంటివాడో, దేవుని గుణగణాలు, గుణలక్షణాలు, ఆయన నేచర్ ఏమిటో అర్థమవుతుందా? మాట ఇస్తే మాటను కన్ఫర్మ్ చేస్తాడు, ఆ మాటను ధృవీకరిస్తాడు కదా. సంఖ్యాకాండం 23:19 గొప్ప మాట అంటాడండి, దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు,
పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. కదండి, ఆయన మాట ఇచ్చాడంటే మాట నెరవేరుస్తాడండి. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడండి. అవునంటే అవును, కాదంటే కాదనేటటువంటి ఇటువంటి బోధనే మనకు నేర్పించాడండి. కదండి, దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడాను కదండి మాట ఇస్తే మాట తప్పని వారిమై ఉండాలి కదా. ఒకటేదైనా ప్రమాణం చేస్తే ఆ ప్రమాణమును నెరవేర్చే విధంగా ఉండాలి. దానిని నెరవేర్చలేని స్తోమత లేనప్పుడు ప్రమాణం చేయకుండా ఉండటమే క్షేమం. కాబట్టి దేవుడు తన మాటను ధృవీకరించే దేవుడు. గాడ్ కన్ఫర్మ్స్ హిస్ వర్డ్. నీవు నేను కూడాను ఈ యొక్క గుణలక్షణం కలిగి ఉండాలని ప్రభు పేటి మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.